హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి అద్దరిపోయే టేస్ట్తో కమ్మటి రోటి పచ్చడి, క్యాప్సికమ్ పచ్చడి అండి. ఈ క్యాప్సికమ్ రోటి పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. అమ్మో, క్యాప్సికమ్తో పచ్చడి ఏంటి అనుకోద్దండి, సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. మరి రెసిపీ చూసేద్దామా? ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ రెండు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూను ధనియాలు వేసుకోవాలి. ఇవి మనం తీసుకునే క్యాప్సికమ్ టమాటాని బట్టి వేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా మనం ఎంత పచ్చడి చేస్తున్నాం దానికి సరిపడా ఎండుమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా కాస్త వేగిన తర్వాత 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసేసి అది కూడా మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇవైతే ఇంకా వేగిపోయాయి. ఇవైతే పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వాలి. అంటే పసుపు ఓన్లీ కలర్ కోసం మాత్రం, ఆప్షనల్, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత దీంట్లోకి 1 ఉల్లిపాయ ముక్కలుగా కోసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్స్ ఒక 6 తీసుకుంటే టమాటాలు 4 తీసుకోవాలి, అలా తీసుకోవాలన్నమాట. క్యాప్సికమ్ ముక్కలు కాస్త ఎక్కువ ఉండాలి. వీటిని ఒకసారి కలుపుకొని దీనిపైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి సగం వరకు అయితే కుక్ అయిపోయినాయి. ఇవి క్యాప్సికమ్స్ కాస్త టైం పడుతుంది వేగడానికి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు కనుక మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వేయించుకుంటే చూడండి ఈ విధంగా మనకి వేగిపోతాయి అన్నమాట. మనం ఇట్లా స్పూన్తో అంటేనే స్మాష్ అయిపోతున్నాయి, అంత మంచిగా ఇవి కుక్ అయిపోయాయి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా వీటిని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లి, ఎండుమిరపకాయలు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా పొడిగొట్టుకోవాలి. మరి మెత్తగా కొట్టనవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టమాటో, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మనకి మంచిగా చేతనైతే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. మనకి పోపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే తినేసేయచ్చు, బాగుంటుంది. నేనైతే దీనికి ఇప్పుడు పోపు కూడా వేస్తాను. పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకొని 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోనివ్వాలి. ఇంకా ఇలా వేగిన తాలింపుని మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఎండుమిరపకాయలు, కరివేపాకు క్రిస్పీగా చక్కగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చూసారు కదండి, టేస్టీగా క్యాప్సికమ్ పచ్చడి ఎలా చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు ఇది రోట్లో దంచుకుని ఉంటే కనుక ఇంకా అద్దరిపోయింది అనమాట పచ్చడి. అయినా కూడా మిక్సీలో అయినా కూడా బాగానే వచ్చింది. అసలు నాకైతే ఒక 1 మంత్ నుంచి ఫీవర్ వచ్చి నోరు టేస్టే పోయిందనమాట. ఏది తిన్నా కూడా నాకు టేస్ట్ అనిపించలేదు. కానీ ఈ పచ్చడి వేసుకొని తిన్న తర్వాత అబ్బా, అసలు ఏమన్నా ఉందా, సూపర్ అంటే సూపర్ ఉందనమాట. అంత బాగుంది, స్పైసీగా, పుల్లగా, చక్కగా టేస్టీగా ఉంది. మామూలుగా రోటి పచ్చళ్ళు రైస్లోకే బాగుంటాయండి. అంటే చపాతీ, రోటీ వీటిలో కూడా తినొచ్చు, కానీ రోటి పచ్చడి అంటేనే రైస్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట. రైస్లో పచ్చడిలా కలుపుకొని పక్కన క్రిస్పీగా ఉన్న ఆ ఎండుమిరపకాయ ముక్కను కూడా కలుపుకొని పెట్టుకుని తింటే అబ్బబ్బబ్బా, ఏముంటుందండి టేస్ట్, అదిరిపోతుంది అనమాట. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ నచ్చింది. పచ్చళ్ళు ఇష్టపడే ప్రతి ఒక్కరికి పచ్చడి అయితే డెఫినెట్గా నచ్చుతుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది.
మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.